యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది జీవము గలనది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనక దేవుని ఇంటి పైన హల్లెలూయా. ఎవరున్నారంటండి? ఎక్కడున్నాడు ఈయన? దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనక మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదాము. హల్లెలూయా. ఎలా చేరాలంటే మనము కల్ముషము లేని వారంగాను యథార్థ హృదయముతోను నిర్మలమైన ఉదక స్నానము చేసుకొని శరీరము గల వారమై ఏ విషయంలో కావాలంట? విశ్వాస విషయములో. విశ్వాసం యొక్క సంపూర్ణ నిశ్చయత. ఏం కావాలి? విశ్వాసంలో సంపూర్ణమైన నిశ్చయత కలిగిన వారం ఉండాలి. దేవుడు నిన్ను నన్ను మనందరినీ నమ్మాడు. ఎలా నమ్మాడు? సంపూర్ణత నమ్మేశాడు. ఇక ఆయనకు సందేహం లేదు. వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు నా స్నేహితులు, వీళ్ళని నేను నమ్మాను. ఈయన మోసం చేస్తాడా, ఈయన మోసం చేయడా, యథార్థంగా ఉంటాడా అనేది చూడలేదు. అక్కడ నమ్మాడు నిన్ను నన్ను. నిజమైన స్నేహితుడని నమ్మి మనకు ఎలా ఉండమన్నాడు, ఎలా ఉండాలో చూపిస్తున్నాడు. మనకు కావాల్సింది ఒకటే, విశ్వాసము. పని జరుగుతుందా జరగదా? పని జరుగుతుంది, కానీ సమయం మీద కాదా అనేది గ్రహించాలి. అది మన వశంలో లేదు. ఈరోజు మనకి పని జరగలేదు అనుకోండి, సమయం కాలేదు. ఈరోజు మన పని కాలేదంటే ఈ సమయం కాలేదు, ఇంకా కొంచెం సమయం ఉంది. దాని కొరకు ఏం చేయాలి? నిరీక్షణ కలిగి విశ్వాసంతో ముందుకెళ్ళాలి. ఇంకో మాట అంటే చూడండి, ఇక్కడ యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానముకు చేరుదాము. ఎప్పుడైతే అలా వచ్చినప్పుడు 23వ వచనంలో ఏమంటాడు? వాగ్దానం చేయవాడు నమ్మదగిన వాడు గనక ఏం కావాలండి? విశ్వాసం ఉంటే, విశ్వాసం ఉండాలంటే ఏం కావాలో తెలుసండి? విశ్వాసంతో నిరీక్షణ వస్తుంది. విశ్వాసం లేని నిరీక్షణ రాదు. విశ్వాసం కావాలంటే ప్రార్థన జీవితం కావాలి. దేవుని యందు మనం ప్రార్థించగలిగితే ప్రార్థన ద్వారా విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఉంటే నిరీక్షణ గల వారంగా ఉంటాము. దేవునికి అంటబడినప్పుడు ఎన్ని కార్యాలు జరుగుతాయి. దేవునితో మనం లేక ప్రార్థన చేయలేనప్పుడు విశ్వాసమే అనేది మాట కూడా అర్థం తెలియదు. ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుడు నిన్ను నన్ను ఏం చేయమని చెప్పాడంటే లోకంలో ప్రార్థన. నువ్వు మొరపెడితే ఏమిస్తున్నాడు? ఇక్కడ చూడండి, వాగ్దానం చేయవాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిక్షములుగా పట్టుకుందాము. కొందరు
ఒకరికొకరు రేపవలెను. దేని విషయంలో రేపాలి? విశ్వాసం కోల్పోతున్నావా? విశ్వాసాన్ని పొందించాలి. బలహీనుడు అవుతున్నావా? బలపరచాలి. ఏమన్నాడు ఇక్కడ? కొందరు. వచ్చిందా లేదా? ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? కొందరు అనే మాట. కొందరు మానుకొనుచున్నట్లుగా. ఏం మానుకుంటున్నారు? ప్రార్థన మానేస్తారు. అనుకున్న పని కాకపోతే ప్రార్థన మానేస్తారు. వారిలో ఉన్న ఉత్సాహం పోతుంది. ఎంతో ఆశతో కూర్చుంటాం, అది జరగదు. కానీ అక్కడ ఇది జరగలేదంటే దేవుడు ఇంకా సమయం ఉంది, మనం ఇంకా బలపడాలి, మనం ఇంకా నేర్చుకోవాలి, ఇంకా మనం ట్రైనింగ్లో ఉన్నామనే ఆలోచన రాదు. ఇప్పుడు నాకు కావాలి కాబట్టి, దేవుడు ఇయ్యలేదు కాబట్టి నాకు దేవుడితో పని లేదు అనే ప్రజలు చాలామంది ఉంటారు. అందుకంటున్నాడు ఇక్కడ కొందరు గురించే చెప్పాడండి, అందరు కాదు. ఇక్కడ కొందరు గురించి అంట. కొందరు మానుకొని ఉంటున్నట్లుగా సమాజంగా కూడుట మానక. సమాజంగా కూడుకుంటా మానక అంట. ఒకరికొకడు హెచ్చరించుచు. ఏం చేయాలి? ఒకరికొకడు హెచ్చరించుకోవాలి. ఏది ఉన్నా చెప్పుకోవాలి, ఏది ఉన్నా బలపరచాలి. ఇది నాకు కావాలి. చాలామందికి అలవాటు ఏంటంటే ప్రార్థన విన్నప్పుడు కోరుతారు, మళ్ళీ అది రెస్పాన్స్ ఏమైందో తెలియదు. ఇక పని జరిగిందా జరగలేదా మళ్ళీ అక్కడ రిపీట్ రాదు. అక్కడ ఎందుకు రాదు తెలియదు. అక్కడ కన్ఫ్యూజన్ ఉండిపోతున్నారు. మనం పాస్టర్ గారు మేమిద్దరము వనస్థలపురంలో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఒక సహోదరిని కలుస్తానికి వెళ్ళామండి. వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు అందరు కూడా పాస్టర్లు అండి. ఆమె ఒక పెద్ద డిపార్ట్మెంట్లో పనిచేసింది, ఉద్యోగస్తురాలు. ఒక కొడుకు చనిపోయాడంట, దుఃఖాక్రాంతులై ఉన్నది. ప్రార్థన చేయడం మానేసిందంట. అమ్మ ఎప్పుడు చనిపోయాడు అంటే, కొడుకు చనిపోయాడు అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిందని నేను అనుకున్నాను. 10 సంవత్సరాలు అయిందంటండి తల్లి. అంటే 10 సంవత్సరాల నుంచి కొడుకుని కోల్పోతే దుఃఖక్రాంతులు అయితే మరి ఆ తండ్రి నీ కొరకు ఎంత ఎదురు చూస్తున్నాడండి? అది మన సొత్తు కానిదే. అంటే లోకంలో ఉన్నాము, లోకానుసరమైనగా నేత్రాశతో మనకు కావాల్సింది. కానీ ఆ తల్లి నిన్న ఫోన్ చేసి అంటుంది, అయ్యా నేను మీరు వచ్చే నుంచి ప్రతి దినం నేను ప్రార్థన చేసుకుంటున్నాను.